అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇసుక దొంగలు దొరికే వరకు వదిలే ప్రసక్తే లేదు అంటున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో జరిగిన ఇసుక దందాపై స్పీకర్ అయ్యన్న ఉక్కుపాదం. నర్సీపట్నం మండలం గబ్బాడలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను పరిశీలించిన అనంతరం మైన్స్ ఎండీ ప్రవీణ్ కుమార్తో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా 1000 టన్నుల ఇసుకను ఈ డిపోలో డంప్ చేశారన్నారు. దీనిపై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రస్తుతం డిపోలో 63,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్టు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాకు ఇసుక తరలించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక రీచ్ కావాలని కోరడం జరిగిందని, దానిపై 2 జిల్లాల కలెక్టర్లు సంప్రదించడం జరిగిందన్నారు. ఇదంతా కలిపి సుమారు 60 సుమారు నాకున్న లెక్క ప్రకారం 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎలా వచ్చింది ఇసుక? ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడికి వస్తుంది. రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తెలియట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, వాడి మీద యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. అంచేది ఇది కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చామన్నా. అప్పుడు అమ్ముతారా? గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది, ఆ రూల్ ప్రకారం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంటే ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని. వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుంటారు, ఇసుక తీసుకుంటారు. ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు. ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు కదా, ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. ఏంటి ఎక్కువ అంటే మనకి రాజమండ్రి నుంచి ఇచ్చారమ్మా. మనకి ఏంటి మన అందరు రివర్లు లేవు కదా. ఇక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది, అక్కడికి చాలా ఇచ్చారు. ఇక్కడ మాకు అంత తీసుకొచ్చి రివర్ లేక రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నాం. మీ పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే, నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు, లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. అయితే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటారు. లోకల్కి చిన్న వాళ్ళు ఉంటారు కదా, చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి. మనకి రాండవా రివర్ ఉంది, ఇవన్నీ పక్కన రివర్స్ ఉన్నాయి. కొన్ని మాకరపాంధ్ర రివర్ ఉంది, ఏటికొప్ప ఒకటి ఉంది. ఇవన్నీ వచ్చి చిన్న వాళ్ళకి. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.